నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి అండ్ రీసెంట్గానే కొన్ని వివాదాల్లో అయితే చిక్కుకున్నారు. వాళ్ళ వైఫ్ డివోర్స్ కోసం కేసు వేయడం, అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ఫాలో చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక డేట్ అనేది ఆయన లైఫ్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది. అదే 27. దీని గురించి మీరు ఏమంటారు? ఆ డేట్కి ఆయనకి ఏదో సంబంధం ఉంది, ఆ డేట్స్లోనే కీలకమైన పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? అవి వాస్తవాలే. ఎన్టీ రామారావు గారికి కూడా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల వచ్చిందంటే సంక్షోభం అనేవారు. రామారావు గారు ఎన్టీఆర్ గారికి ఎప్పుడు కష్టాలు వచ్చినా ఆగస్టు నెల. ఆ విధంగా జీవితంలో 27 అనేటటువంటి నెంబరు కుచుడిది. సెప్టెంబర్ 27న కరూర్ తొక్కిసలాట జరిగింది. ఆయన సంబంధం లేదు పాపం, వాళ్ళు ప్రేక్షకులు తొక్కుకున్నారు. అక్టోబర్ 27న ఈయన ముందే వెళ్ళి పలకరించవచ్చు కదా, ఒకవేళ ముహూర్తం పెట్టుకుని వెళ్ళినా 27వ తేదీనే మళ్ళీ అక్టోబర్ నెలలో వెళ్ళి పలకరించాడు. ఒక నెల తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెల తర్వాత నవంబర్ 27 టీవీకేలో చేరినటువంటి సెంకొట్టయ్యన్. మళ్ళీ డిసెంబర్ 27 ఇంకో నెల తర్వాత జననాయకన్ ఆడియో లాంచ్. మళ్ళీ జనవరి 27వ తేదీన మనకి మళ్ళీ విచారణకి జననాయకన్ కేసు వచ్చింది. కోర్టు మరి జడ్జీలు మన చేతిలో ఉండరు కదా, ఆ తారీఖులోనే పడుతుంది కదా, అది కూడా కుజుడి ప్రభావం. అలాగే ఫిబ్రవరి 27న విజయ్తో విడాకుల కోసం కోర్టుకు ఎక్కినటువంటి ఆయన భార్య సంగీత మనకు తెలిసిందే. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం వీళ్ళ కాపురం చేసింది 27 సంవత్సరాలు అన్నారు. ఇదంతా కుజుడు యొక్క ఇది. కుజుడు మనకి విజయ్కి కర్కాటక రాశిలో ఉన్నాడు, నేచపట్టున్నాడు. అందువలన ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇదంతా కుజ ప్రభావం. దీనికి పరిహారాలు ఏముండవు మనకి. కుజుడికి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రజపము, ఆ తర్వాత ఎర్రని వస్త్రాలు ధరించడం, ఎర్రని మాల ధరించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడము, కిలోంపావు కందుల్ని మనము ఎర్రని పుష్పాలతో దానం చేసుకోవడం పేద బ్రాహ్మడికి. ఇలాంటి సుబ్రహ్మణ్యేశ్వర సంబంధమైనటువంటి ఆరాధన చేసుకుంటే తగ్గిపోతుంది. ఆయన కాబోయే సీఎం. ఎందువల్లంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమిళ సాంప్రదాయం నాకు తెలుసు. ఎప్పుడు 5 years ఎంత బాగా చేసినా సరే, కరుణానిధికి 5 years ఇచ్చేవారు. మన గురువు గారు అయినటువంటి జయలలిత, మేము స్టూడెంట్స్ అప్పటి నుంచి ఐఐటి మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చేది, మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది. అందువల్ల పాయిస్ గార్డెన్కి మా పుస్తకాలు ఇచ్చింది మా స్టూడెంట్స్ అందరికీ. సో అంత బాగా ఆవిడ చేసినా మళ్ళీ 5 years తర్వాత ఆవిడ దింపేసేవారు. మళ్ళీ అనదర్ 5 years కరుణానిధి. ఈ టైప్లో జరుగుద్ది కాబట్టి దీనికి పెద్ద జ్యోతిష శాస్త్రం అవసరం లేదు. విజయ్కి కూడా రాశి ఫలాలు ఇవన్నీ కూడా వృషభ రాశి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు చాలా బాగుంది. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో 100% ఆయనే కాబోయే సీఎం ఆఫ్ తమిళనాడు అమ్మ. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.